నమస్తే వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగుతున్న సేవా పక్వాడ్ లో భాగంగా ఈ యాత్రను నిర్వహించారు. పాలకుర్తి మండల అధ్యక్షుడు మెరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులను సన్మానించిన అనంతరం ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రైతుని రాజును చేయడమే ప్రధాని నరేంద్ర మోడీ యొక్క లక్ష్యమని అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, కిసాన్ మాన్ ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, సోయిల్ హెల్త్ కార్డ్, ఈనాం వంటివి రైతుల అభ్యున్నతికి కేంద్రం తీసుకొచ్చిన మహత్తరమైన పథకాలు అని తెలిపారు. కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ మునుపటి పాలనలో రైతులను పాస్బుక్లు, ఎరువుల కోసం లైన్లను నిలబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఇవాళ కూడా కాంగ్రెస్ వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులను ఇబ్బంది పెడితే ప్రతిఘటన తప్పదని సంధ్యారాణి హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ ఎడ్ల బండ్లతో యాత్రలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల కోసం చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని సంధ్యారాణి అభినందనలు తెలిపారు. బాబు ముందు జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా
రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. అందుకొరకే ఇవాళ వారు ఎంతో సంతోషంతో ఇవాళ ఎడ్ల బండ్లతోటి ర్యాలీ తీస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కారణ జన్ముడు, కర్మయోగి. వారు మున్ముందు ఎన్నో పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలి, దేశ ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచనని ఇవాళ రైతులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యూరియా లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం నోరు తెరవకపోవడం, అబద్ధాలు ప్రచారం చేయడం, ఇవాళ ఇప్పటికే కేంద్రం ఇచ్చేటువంటి అనేక పథకాలని మేమే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం ఒకటి. తర్వాత ఇవాళ యూరియా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎంత అవసరం యూరియా అని కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం నిజంగా కూడా బాధాకరం. ఇవాళ సరైనటువంటి ప్రతిపాదనలు పంపకనే ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు పాస్బుక్లను అలాగే చెప్పులను లైన్లో పెట్టి ఇవాళ యూరియా కోసం ఎదురు చూసిండ్రో అదే పద్ధతి ఇవాళ మళ్ళా వచ్చింది. ఏదైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరి రైతుల జీవితాలు చీకటైతాయి అని చెప్పి ఏదైతే భావించినామో అవే రోజులు మరలా వచ్చినాయి. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, రైతులకు గనక ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగజేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఎదురు దాడులు తప్పవని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, ముఖ్యంగా రైతులందరి పక్షాన మేము నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎన్నో రకాలుగా ఇవాళ రైతుల పక్షాన నిలబడి నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాల ద్వారా సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ RFCL మూతపడ్డటువంటి RFCLని ఇవాళ తెరిపించి రైతులకి ఇవాళ పూర్తిగా వారికి సహకారాన్ని అందించాలనేటువంటి లక్ష్యం కావచ్చు, ఇక్కడ NTPC యూనిట్లను అందించడం కావచ్చు, ఇట్లా ఒకవైపు సాగునీరు విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి పంట పెట్టుబడి సహాయం కావచ్చు, అన్ని రకాలుగా ఇవాళ రైతులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. కాబట్టి మేము రైతులందరి తరపున అమ్మవారిని కోరుతా ఉన్నాం. ఈ రోజు నుండే శరణ్ నవరాత్రులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మవారిని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. రైతులందరి పక్షాన అమ్మవారు ఇంకా నిండుగా నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇవాళ 4వ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెట్టింది నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, తిరుపతి అన్న, వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.